సృష్టి ఫెర్టిలిటీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని జయంత్ కృష్ణ బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితుల కస్టడీ విచారణకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వైజాగ్ సృష్టి సెంటర్ కు చెందిన డాక్టర్లు, వైద్య సిబ్బందిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిందితులు ఎంతమంది పిల్లలను విక్రయించారు అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు విశాఖ, విజయవాడలో సృష్టి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక హైదరాబాద్, విశాఖ, విజయవాడ కేంద్రాల్లో నడుపుతున్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్ సృష్టి కేంద్రంగా అనేక అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నమ్రతతో పాటు 8 మందిని ఇప్పటికే అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్తో పాటు వైజాగ్ కేంద్రంగా సరోగసి పేరుతోటి అనేక మందిని లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడినటువంటి సంఘటన, వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే నమ్రత కుమారుడైనటువంటి జయంత్ కృష్ణ, ఇతని పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జయంత్ కృష్ణ అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. ఇలా ఎవరైనా మోసపోయి వారిని అడగడానికి వెళ్ళినటువంటి సమయంలో, నిలదీయడానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళని బెదిరింపులకు దిగేవాడంటూ కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు, కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని అతని పాత్రకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1988లో డాక్టర్ నమ్రత దాదాపు దేశవ్యాప్తంగా 6 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మందిని లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2021లో ఇలాంటి ఆరోపణలు రావడంతో వారికి ఉన్నటువంటి లైసెన్సును రద్దు చేసినప్పటికీ కూడా అనైతికంగా ఇటు హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్, మరోవైపు కోల్కతా, ఇటు హైదరాబాద్లోనే కొండాపూర్ ప్రాంతంలో కూడా వీళ్ళు అనైతికంగా నడుపుతూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ కేసు నమోదైన తర్వాత ఈ కేసులో చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతోటి ఒక్కొక్కరి దగ్గర నుండి 30 నుండి 40 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిన తర్వాత దళారుల ద్వారా చిన్నపిల్లలను కొనుగోలు చేసి సరోగసి ద్వారా జన్మించినటువంటి బాబు ఈ బాబునే అంటూ కూడా ఆ తల్లిదండ్రులకు అప్పగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామందికి DNA టెస్ట్ చేసుకుంటే ఆ బాబు తమ బాబునా కాదా అని ఒక క్లారిటీ వస్తుందనేటువంటి సమాచారం లేక, తెలియక ఎంతోమంది డబ్బులు కట్టి వేరొక పిల్లలను కూడా తీసుకెళ్లి పెంచుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఈ కేసులో అది బయటపడడంతో అనేక మందికి అనుమానాలు రావడం జరిగింది. దీంతో వారు కూడా ఇప్పుడు DNA టెస్టులు చేయించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ల్యాబ్కి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు, మరోవైపు గతంలో ఎవరెవరితో పిల్లలను వీళ్ళు కొనుగోలు చేశారనేటువంటి దళారుల అంశానికి సంబంధించి కూడా నార్త్ జోన్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక డాక్టర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా హైదరాబాద్లో వీరికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరైతే సహకారం అందించారో వారందరిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్, బీహార్ నుంచి చిన్నపిల్లలను తీసుకొచ్చి దాదాపు 2-3 లక్షలకే కొనుగోలు చేసిన తర్వాత వీళ్ళు సరోగసి పేరుతోటి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. క్రైమ్ ఏ విధంగా జరిగిందనేది ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఈ విధంగా ఈ ల్యాబ్ నడుస్తుంది. కాబట్టి దానిపైన వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక హైదరాబాద్, వైజాగ్ కాకుండా విజయవాడ కేంద్రంగా కూడా సృష్టి కేసులో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్.
ఆ విజయ చంద్రిక ఆ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వివాదంలో డాక్టర్ నమ్రత ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యారో ఆమె విజయవాడ కేంద్రంగా కూడా ఆ యూనివర్సల్ సృష్టి కేర్ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం అదే ఎక్కడైతే ఈ సెంటర్ ఏర్పాటు చేశారో అదే సెంటర్లో ఉన్నాం. నిన్న ఇక్కడ మొత్తం పేషెంట్లు కావచ్చు, హాస్పిటల్ స్టాఫ్ అందరూ ఉన్న పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే మొత్తం ఖాళీ చేసి ఎవరు స్టాఫ్ కూడా లేరు. చివరికి కమిటీ ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ పరిశీలించిన విషయం తెలుసుకుని కేవలం ఒక ఎంప్లాయీని మాత్రమే ఇక్కడికి పంపించి రికార్డ్స్ చూపిస్తున్నారు. రికార్డ్స్లో కూడా ఆ పేరు ఒకటి ఉంటే బయట బోర్డు ఒకటి ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు. మేడం చెప్పండి మేడం, ఎట్లా ఉందండి? ఇప్పుడు చూస్తున్నారు, పరిశీలిస్తారు కదా, అంటే ఇటువంటి కేసులు మీరు డాక్టర్గా కూడా ఎంతోమంది సేవలు అందించిన పరిస్థితి. ఇప్పుడు నమ్రత గారు ఈరోజు ఇట్లా పేరు మార్పిడి కానీ ఈ విధంగా చేయడాన్ని ఎలా చూస్తారు? మీ కమిటీ పరిశీలన ఏం తేలింది? మేము ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు నా పేరు రశ్మి, వాసవ మహిళా మండలి నుంచి ఎన్జిఓ రిప్రజెంటేటివ్గా నన్ను వేశారు. ఇందులో ఏంటంటే మేము వచ్చినప్పుడు యూనివర్సల్ హెల్త్ కేర్ అనే మొత్తం బోర్డ్స్ కానీ అన్నీ అవే ఉన్నాయండి. మేము వచ్చినప్పుడు తీసుకున్న ఫొటోస్లో అట్లన్నిటి కూడా బ్యాక్గ్రౌండ్లో అవే ఉన్నాయి అన్నీ. ఇక్కడ అన్నీ కూడా బ్యానర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఐఈసీ మెటీరియల్ అవన్నీ ఇప్పుడు ఏవి లేవు అవి. రెండోది ఏంటంటే మాకు ఇన్స్పెక్టర్కి వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం అన్ని ఫైర్ కానీ అన్నీ ఏవైతే పర్మిషన్స్ ఉండాలో అవన్నీ కూడా ఆ పేరునే ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము చెక్ చేసాం, అవన్నీ యూనివర్సల్ హెల్త్ కేర్నే ఉన్నాయి. కానీ మరి బయట ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ బోర్డులు మార్చారు అని చెప్పి మేము మన మీడియాలో వచ్చిన దాన్ని బట్టి చూసాము. దాని గురించి ఎవరు కూడా మాకు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరు కంప్లైంట్ లాగా రాలే మాకు. కానీ మాకు ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రజల్ని మోసం చేయడమే ఇది. అందుకని ఇది ఎక్కడ జరిగినా కానీ తప్పే. ఇప్పుడు మేము కమిటీ తరఫున మేము అందరం అందుకే కలిసి వచ్చాము. ఈ కలెక్టర్ గారి ముందు అసలు ఈ పర్మిషన్ రావాలంటే మేమందరం విజిట్ చేశాక దీన్ని అన్నీ ఉన్నవా లేవా అనేది చూస్తాము. ఏది లేకపోయినా కానీ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి దీనికి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్, మానిటరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు దాన్ని అన్నీ వచ్చాకే మేము కలెక్టర్ గారి ముందు పెడతాము. అక్కడ జడ్జి గారు కూడా ఉంటారండి డిస్ట్రిక్ట్. మేము చూసాం నిన్నటి వరకు ఆసుపత్రి స్టాఫ్ ఉన్నారు, రోగులు ఉన్నారు, మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఇవాళ చూస్తే అసలు ఎవరు లేరు, మొత్తం ఖాళీ చేసి అంటే పారిపోయారు అంటేనే తప్పు చేశారనేది అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? మీరు వచ్చేపాటి ఇక్కడ ఎవరు లేకపోవడం, చివరికి ఒక మనిషిని పిలిపించి మాట్లాడాల్సిన పరిస్థితి. నేను వచ్చేసరికి అయితే అసలు ఎవరు లేరండి, మన మీడియా మిత్రులు ఉన్నారు. తర్వాత మనకు డిఎంఎండ్హెచ్ఓ గారు మన కమిటీ మెంబర్స్ అందరూ వచ్చాక చూస్తే గేటు బయటది వేసే ఉంది, అది తీసి మేము వచ్చాము. మేమందరం కూడా ర్యాంప్ నుంచే నడుచుకుని పైకి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు అని కన్సర్న్డ్గా ఇక్కడ ఆఫీస్ ఒకళ్ళ ఫోన్ నెంబరు మన దాంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. కానీ ఎవరు స్టాఫ్ లేకపోవడం అనేది వాళ్ళు తప్పు చేశామని వాళ్ళు అంగీకరించినట్టు చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఈ యూనివర్సల్ సృష్టి కేర్ సెంటర్ సంబంధించి తప్పకుండా కూడా డాక్టర్ నమ్రత ఎక్కడైతే సికింద్రాబాద్లో ఏదైతే తప్పులు చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజలను ట్రీట్మెంట్ చేస్తూ తప్పుదోవ పడిచినట్టు కూడా నిర్ధారించారు. అయితే అది ఏ విధంగా మోసం జరిగిన అంశాలపై కూడా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు రాకపోవడం వల్ల తాము ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్తా ఉన్న పరిస్థితి. కానీ డిఎంహెచ్ఓ మాత్రం కలెక్టర్ ఆదేశాలతో మొత్తం మెడికల్ టీం అంతా కూడా ఇప్పుడు పరిశీలన చేశారు. రికార్డులో కూడా బయట రికార్డులో ఒక పేరు ఉంటే బయట హాస్పిటల్ బోర్డు ఒకటిగా పెట్టి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అదే ఇక్కడ పరీక్షలకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నట్టు కూడా తాము గుర్తించామని చెప్తున్నారు. మొత్తం ఇవన్నీ పరిశీలన పూర్తయిన తర్వాత నివేదిక కలెక్టర్ గారికి అందజేసిన తర్వాత తద్వారా ఈ ఆసుపత్రిపై ఎటువంటి చర్యలు తీసుకునే అంశాలపై కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు అనుకోవడం తాము చర్యలు తీసుకుంటామని కూడా డిఎంహెచ్ఓ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ ప్రసాద్.